నేను మీ దుర్గా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఏంటంటే కోడి కాళ్ళు కూర ఇప్పుడు వలవడం, అది వేడి నీళ్ళల్లో వేయటం చూపిస్తాను చూడండి. వేడి నీళ్ళల్లో వేసేటప్పుడు అలా వేడిగా ఉన్న నీళ్ళల్లోని వేయాలి. అది 2-3 నిమిషాలు అలా ఉంచేసిన తర్వాత దానికి తొక్క ఏ విధంగా ఎలా వస్తుందో నేను చూపిస్తున్నాను చూడండి. అదిగోండి అలా తీసుకొని అలా కోడి కాళ్ళు పక్కన పెట్టుకొని తొక్క తీయాలి. చూడండి తీస్తున్నాను. ఇట్లా నెమ్మదిగా ఒలుచుకుంటూ తీయాలి. చూసారా తొక్క ఎలా వస్తుందో? అట్లా తీస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్గా దీనికి జలుబుకి దగ్గులకి, ఇప్పుడు వింటర్ సీజన్ కదండి, ఆటోమేటిక్గా అందరికీ జలుబులు చేసి దగ్గులు వస్తూ ఉంటాయి. కానీ ఇది ఒక్కసారి వండుకొని తిని చూడండి, జలుబు కూడా చక్కగా తగ్గుతుంది, దగ్గు కూడా తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది వండడం కూడా చాలా ఈజీగానే చేయొచ్చండి. ఇట్లా నెమ్మదిగా తీసేసుకున్న తర్వాత చెప్తాను, మీకు ప్రాసెస్ చెప్తాను చూడండి. చాలా వరకు కూడా పొయ్యి మీద నీళ్లు పెట్టి ఇలా తీస్తారండి. కోడికాళ్ళు అందులో వేసేసి తీస్తారు. కానీ అలా చేయకూడదండి, కండ కూడా ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు నేను చేసే ప్రాసెస్లో మీరు చేశారనుకోండి, నీళ్ళల్లో వేసి ఇలా నెమ్మదిగా 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంచేసి ఇలా తీసారనుకోండి, తొక్క మీకు ఈజీగానే వచ్చేస్తుంది. అది చూడండి ఎలా వస్తుందో మీరే చూడండి. తొక్క ఇలా తీస్తే కండ కూడా ఊడదండి. చూడండి, దీని కాళ్ళు కూడా తీసేయచ్చు. దీని గోర్లు ఉంటాయి కదండి, గోర్లు అవి తీసేయాలి. తర్వాత వచ్చి ఇప్పుడు చూసారుగా ఎంత నీట్గా చేశానో చూడండి, అవి ఎలా ఉన్నాయో చూడండి మీరే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కోసి రెడీ చేసుకోవాలి. చెక్క, లవంగాయలు, యాలక్కాయలు, గసగసాలు ఇవన్నీ కూడా పేస్ట్ పట్టాలి. మిక్సీ వేసుకొని పేస్ట్ పట్టాలి. ఇప్పుడు బాండీ వేసుకొని కొంచెం పెద్ద గిన్నె అయితే కనుక బాగుంటుందండి, మరీ చిన్న గిన్నె పెట్టకుండా. ఇప్పుడు ఒక బాండీ చూడండి, బాండీ పెట్టుకొని అది కొంచెం వెడల్పుగా చూసుకొని పెట్టుకోవాలండి. కోడి కాళ్ళు అవి కూడా పెద్దగా ఉంటాయి కాబట్టి మనం చూసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పోస్తాను చూడండి. కాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. పెట్టేటప్పుడు అది సరిపడా కొంచెం చూసుకొని పెట్టుకోవాలి. బాండీ కూడా కొంచెం పెద్దది. ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కుతుందండి. ఒక 2 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవి ఒక్కొక్కటి కూడా వేసుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు చూడండి సన్నగా కోస్తే కనుక తొందరగా హీట్ ఎక్కుతుంది. అలా నెమ్మదిగా వేసుకుని ఉల్లిపాయలు కొంచెం అటు ఇటు కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక 2 నిమిషాలు. అలా సిమ్లో పెట్టుకొని వేపుకుంటూ ఉంటే కనుక 2 నిమిషాల్లో ఎగిపోతాయండి. తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటాలు తర్వాత వేసుకుందాము ఒక 2 నిమిషాలు. ఇప్పుడు అవి కొంచెం ఉల్లిపాయలు బాగా మగ్గాలి అంటే కనుక కొంచెం ఉప్పు, పసుపు వేస్తే కనుక తొందరగా మగ్గుతాయండి. చూడండి ఉప్పు, పసుపు వేస్తున్నాను. ఇవి వేసి కొంచెం మూత పెడితే కనుక తొందరగా మగ్గుతాయి. ఈ ప్రాసెస్లో మీరు చేస్తే కనుక కూర కూడా బాగుంటుందండి. ఇది నేను చేయడం ఫస్ట్ టైం అయినా కానీ మా వాళ్ళు చేసింది నేను తిన్నాను కాబట్టి నాకు అది గుర్తొచ్చి నేను ఇప్పుడు వండుతున్నాను. ఇది తిన్న తర్వాత నేను ఎలా ఉందన్నది మీకు చెప్తాను చూడండి. ఇలా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇలా ఏగిపోతున్నాయి చూడండి. అవి అయిన తర్వాత ఇప్పుడు కోడి కాళ్ళు వేసే సమయం అయితే వచ్చింది. చూసారా మగ్గుతున్నాయి. ఇలా ఏగిపోయిన తర్వాత కోడి కాళ్ళు వేస్తాను చూడండి. ఇంకా మీరు మా వీడియోస్ చూడండి, అలా అడుగు పట్టకుండా కొంచెం అటు ఇటు కలుపుతూ ఉంటే కనుక మాడకుండా చక్కగా వేగుతూ ఉంటాయి. ఇలా దగ్గరగా అయింది చూడండి. ఇప్పుడు కోడి కాళ్ళు వేస్తున్నాను.
ఒక్కొక్కటి కింద వేసుకుంటే కొంచెం కలపడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా వేసేసిన తర్వాత వాటిని కలపండి ఒకసారి. మొత్తం వాటికి పట్టేటట్టు ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టేటట్టు కలపండి. కలిపి ఒక 2 నిమిషాలు అలా దగ్గరగా చేయండి. గరిటెకి అయితే సరిపోవట్లేదు కాబట్టి నేను కుదుపుతున్నాను దగ్గరగా అవుతుందని. చూడండి, ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా వేసేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత కారం కూడా వేసేసి వాటర్ పోసుకుంటే సరిపోతుంది. పచ్చివాసన కూడా ఏమీ రాకుండా చక్కగా బాగుంటుంది. ఒకసారి మీరు వండుకొని చూడండి. ఈ ప్రాసెస్లో ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీరు నాకు కామెంట్ చేయండి. ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోతుంది. ఇప్పుడు కారం వేద్దాము. ఈ కారం ఎవరు ఎంత తింటారన్నది వేసుకోండి. నేనైతే కనుక 2 స్పూన్లు యాడ్ చేశాను. మీరు ఎంత కారం కావాలన్నది మీరు వేయొచ్చు. అంటే ఎవరి ఫ్యామిలీకి ఎంత తింటారన్నది వాళ్ళకి తెలుస్తుంది కదండి. మాకైతే ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. ఇది మేము పట్టించిన కారం కదండి, దానివల్ల ఏంటంటే మాకు సరిపోతుంది. మీ ఇంట్లో ఏం వండారన్నది కామెంట్ చేయండి. ఇది ఎవరు ఈ కూర ఎలా తింటున్నారు అన్నది కూడా ఒకసారి కామెంట్లో మాకు చెప్పండి. ఇప్పుడు వాటర్ పోసుకున్నాం. అవి మునిగేదాకా కొంచెం వాటర్ పోయండి. ఎందుకంటే అవి బోన్స్ కదా, ఉడకాలి. అందువల్ల అవి మునిగేదాకా వాటర్ పోసుకోండి. కొంచెం ఎక్కువగానే పోయండి, ఎందుకంటే షేర్వా కదండి, కొంచెం ఎక్కువగానే పోయండి. అటు ఇటు కాస్త తిప్పి అవి మాడకుండా కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకొని మూత వేసేయండి. ఒక 2 నిమిషాలు అవి ఉడికేదాకా ఒక 2 నిమిషాలు మూత పెట్టేసేయండి. చూసారా, దగ్గర పడింది కూర. చూడండి, ఇప్పుడు కోడి కాళ్ళ షేర్వా చూడండి, అది ఎలా ఉంది ఏంటి అన్నది మీ నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ కూర అయితే దగ్గర పడింది. దీన్ని టేస్ట్ చేసి నేను ఎలా ఉంది ఏంటి అన్నది మీకు చెప్తాను. ఇది కూర అయితే ఇదండి. కూర దగ్గర పడిపోతుంది చూడండి. ఈ దగ్గర పడిన తర్వాత